సమయంలో ఆరాధనకు మీరందరూ లైవ్లో జాయిన్ కావడం చాలా మంచిదండి. ద పర్పస్ ఆఫ్ అవర్ గ్యాదరింగ్ ఈజ్ లాక్డౌన్ ఈజ్ కంటిన్యూయింగ్. మనం ఇలా లైవ్లో రావడానికి ప్రియుల కారణం ఏంటంటే మనకు సంఘాలు నడవట్లేదు, అంత లాక్డౌన్ అయింది కాబట్టి వీఆర్ ఏబుల్ టు కమ్ ఆన్ లైవ్. వన్స్ ద restrictions are opened, then we can go to our churches, we can worship the Lord. ఒక్కసారి ఈ లాక్డౌన్ ప్రియులరా తెరవబడ్డ తర్వాత మనం మన మందిరాలకు వెళ్ళి మనం దేవుణ్ణి మనము ఆరాధించుకోవచ్చు. అండ్ వి థ్యాంక్ గాడ్, ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ us. We know many people are suffering, many people are dying. Thank God He did not add our name in that list. ప్రియులారా, ఎంతోమంది ఈ యొక్క COVID-19 ఈ వైరస్ ద్వారా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ దేవుడు మనల్ని ఆ యొక్క లిస్టులో, ఆ జాబితాలో మన పేర్లు చేర్చకుండా మనలందరినీ ఈ రోజు వరకు బ్రతికించి మంచి ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు ప్రభు నామానికి వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం తిప్పుకుందామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. సో we will turn our Bibles into book of Job chapter 1 and verse 1. As already I have sent you the text, Bible says today our topic is going to be living a righteous life. మనము నీతిగా జీవించడం అనేది ఈరోజు మన టాపిక్. ప్రియులారా, there was a man in the land of Uz whose name was Job, the man who was honest, upright, righteous, the one who feared God and turned away from evil. తెలుగులో చదవండి. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. Dear friends, among many favorites in the Bible, Job is my favorite. నాకు బైబిల్ వాక్యంలో ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలామంది ఇష్టము, కానీ దాంట్లో నాకు ఇంకొక ఇష్టమైన వ్యక్తి, అది ఎవరంటే ప్రియులారా, యోబ్. ఊజు అనే దేశమందు జోబ్ లివ్డ్ ఇన్ అ ల్యాండ్ కాల్డ్ ఊజ్. ఊజ్ అనే దేశంలో ఆయన జీవించేవాడు. అది ఎక్కడ ఉంది, దాని డీటెయిల్స్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, so location is not important. Where is the place called Uz? But he was living somewhere. Many people say it could be somewhere in Mesopotamia, somewhere Iraq area. So ప్రియులారా, ఇరాక్ ప్రాంతంలో అది ఉండొచ్చు. And there is one verse, it says even it's in Arabic. In Arab there is a small place called Uz. So whether it is in Arab, whether it is in Iraq, we do not know. అది అరబ్ దేశంలో ఉందా లేకుంటే ఇరాక్ ప్రాంతంలో ఉందా మనకు తెలియదు ప్రియులరా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఈయనకు 4 గుణాలు చాలా చక్కగా రాయబడ్డది. పోయినసారి మనం చూసుకున్నాం, లాస్ట్ టైం వీ హ్యావ్ సీన్ జోబ్ హ్యాడ్ అ వెరీ గుడ్ టెస్టిమనీ ఇన్ ద సైట్ ఆఫ్ మెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. యోబు ఆయన దేవుని నుండి, మనుషుల నుండి మంచి సాక్ష్యం పొందారు. When God was speaking to Satan, he said, "You know about my servant Job? He was an honest man, he was a righteous man, the one who feared God, the one who shunned evil." దేవుడు సాతానుతో మాట్లాడుతున్నప్పుడు, నా సేవకుడిని యోబుని గురించి ఎప్పుడన్నా నువ్వు ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆ గ్రంథం రాసిన వ్యక్తిగా అలాగే అంటున్నాడండి యోబు. ఆయన యథార్థవర్తనుడు,
న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. సో ఈరోజు ప్రియులరా, ఈ యొక్క యోబు గురించి ఒక విషయాన్ని మనం గమనించుకుందాం. లాస్ట్ టైం ఆయన మంచి సాక్ష్యాన్ని పొందాడు. లాస్ట్ టైం we have learned that he had a very good testimony before God and before people. And today we will learn Job lived a righteous life. యోబు ఆయన నీతిగల జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని జీవించాడు. He lived a honest life, a righteous life, the one who feared God, the one who shunned evil. ఆయన ప్రియులరా యథార్థమైన జీవితాన్ని జీవించాడంట. ఆయన న్యాయమైన జీవితాన్ని నీతి గల జీవితాన్ని జీవించాడంట. న్యాయంగా జీవించాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడుగా జీవించాడంట. నాలుగవది, ఆయన పాపమును ద్వేషించిన వాడుగా జీవించాడంట. సో టుడే our topic is Job was a upright man. యోబు ఆయన యథార్థవర్తనుడు అనే విషయాన్ని మనం గమనించాలి. As per my understanding, as per the dictionary word, the word upright, డిక్షనరీలో రాయబడ్డ ప్రకారము నాకు తెలిసినంత వరకు ప్రియులరా, యథార్థవర్తనుడు అంటే అర్థం ఏంటంటే a person who never tells lies, a man who doesn't twist the truth, he will never exaggerate. యథార్థవర్తనుడు అంటే అర్థం ఏంటంటే అబద్ధాలు ఆడని వ్యక్తి, ఎప్పుడు సత్యమే మాట్లాడే వ్యక్తి, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పేవారు కాదు. Living a honest life, upright life is the first qualification to enter into the kingdom of God. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రియులరా, వాక్యం ప్రకారం నేను కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తాను. దేవుని వాక్యం ప్రకారము దేవుని రాజ్యంలో ప్రవేశించి ఆయనతో పాటు మనం ఉండాలంటే అన్నిటికంటే మొదటిగా మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ యథార్థమైన జీవితము. యోబు యథార్థవర్తనుడు. జోబ్ వాజ్ అ అప్రైట్ మ్యాన్, honest man. Honest people will not have many friends, but whatever friends he will have, few friends, they'll be a true friends. యథార్థవర్తనులకు ప్రియులరా, యథార్థవంతులకు చాలా మంది స్నేహితులు ఉండరంటండి. ఉన్న కొద్ది మంది వాళ్ళు నిజమైన స్నేహితులుగా మిగిలిపోతారు. A honest man may not be acceptable by many people. యథార్థవంతుని చాలా మంది అంగీకరించారంట. So Job was like that. He was a honest man. We know his life. He lived after that. He lived 140 years. యోబు ఎంత యథార్థంగా జీవించాడో ప్రియులరా మనందరికీ తెలుసు. 140 సంవత్సరాలు బ్రతికాడు. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్, ఇన్ హిస్ సెకండ్ ఇన్నింగ్స్ he lived 140 years. So today our topic is, our desire is that we all should live honest life. Now see Psalm 15 verse 1. కీర్తనలు 15 అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం ప్రియులారా. 1-2 వచనాలు చదువుకుందాము. యెహోవా యెహోవా నీ గుడారములో
అతిథిగా ఉండదగిన వాడెవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు యథార్థమైన ప్రవర్తన కలిగి. ఇంగ్లీష్, ఓ లార్డ్, who shall dwell in your tent, who shall dwell on your holy hill? Question mark. And the answer is, he who walks uprightly and who does what is right. దేవా, యథార్థమైన జీవితాన్ని జీవించేవారంట ప్రియులరా దేవుని యొక్క మందిరంలో, దేవుని సన్నిధిలో జీవిస్తారు. Who can dwell in your holy temple? Who can dwell, O Lord, in your tabernacle? The holy temple, tabernacle, is the dwelling place of God. నీ గుడారము, నీ యొక్క పర్వతము అంటే ప్రియులరా దేవుడు నివసించే స్థలం. అంటే what does it mean? That means if I wanted to be with God, if I wanted to spend my eternity with Him, the first qualification, verse 2, he who walks uprightly, యథార్థమైన ప్రవర్తన కలిగి. So what is the first qualification to be the part of His kingdom? The first qualification to be the part of His kingdom, to be honest, to be upright. ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవునితో పాటు మనం ఉండడానికి అర్హత ఏంటంటే మనం యథార్థంగా జీవించాలి, యథార్థంగా మాట్లాడాలి. హానెస్టీ, uprightness does not mean hurting somebody very badly. యథార్థముగా జీవించడం అంటే వేరే వాళ్ళను గాయపరచడం కాదు ప్రియులారా, వేరొకలకు గాయపడినట్లుగా మాట్లాడడం కాదు. When I speak the truth, Bible says in 1 Timothy, speak the truth with love. మనం యథార్థంగా ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర మాట్లాడినప్పుడు యథార్థంగా ఉండాలి, కానీ ఆ యథార్థత ప్రేమతో ఉండాలి. Don't you have a common sense? Don't you have a brain? How many times I should tell you? These things when we use, that is not honesty. నీకు బుర్ర లేదా, తెలివి లేదా, ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు మనిషివేనా, ఇలా మనం మాట్లాడినప్పుడు ప్రియులారా అది యథార్థత కాదు. We know many people, they speak very straightforward, they hurt other people. I can 100% assure you it is not honesty. It is certainly not honesty. వేరే వాళ్ళని గాయపరిచినట్టు మాట్లాడి, గట్టిగా తిట్టి అరిచి, అది యథార్థత కాదు ప్రియులారా. Definitely it is not honesty. You be honest with love. If you want to tell something, if that person does something wrong, with love. You try with your servant, you try with your wife, with your husband, children. If something goes wrong, tell with love. మన భర్తతో, మన భార్యతో, మన పిల్లలతో, మన ఇంట్లో పని మనిషితో ఒక్కసారి ప్రియులను ప్రయత్నం చేద్దాం, ప్రేమగా చెప్దాం. It works. So honesty, uprightness does not mean hurting somebody, speaking so straightforwardly, hurting, shouting. యథార్థత అంటే ప్రియులరా తిట్టడము, లేకుంటే అరవడము, లేకపోతే ఏదో గాయపరిచినట్టుగా మాట్లాడటము కాదు. సో ప్రేమగా ఆ వ్యక్తికి మనము చెప్పాలి.
సామెతలు. Let us take book of Proverbs. Book of Proverbs, chapter 10, verse 9. సామెతలు 10వ అధ్యాయము 9వ వచనంలో ఒకసారి మనం చదువుకున్నట్లయితే, వాట్ డస్ బైబిల్ టీచెస్ అబౌట్ ద హానెస్టీ ఆర్ రైచియస్ ఆర్ బీయింగ్ అప్రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? ఎస్, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. చాప్టర్ 10 verse 9, whoever walks in honesty uprightly walks securely. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. He who walks honestly, he walks very securely. You see, there is a security for our life when we walk honestly. మనం యథార్థంగా నడిచినప్పుడు ప్రియులరా మనము కాపాడబడతామంట. మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, లైక్ సెక్యూరిటీ గార్డ్స్ గార్డింగ్ a building, a security guards guarding some kind of company. సో మనం కానీ ప్రియులరా యథార్థంగా ఉన్నప్పుడు బైబిల్ ఇస్ టీచింగ్ దట్ వీఆర్ సెక్యూర్ when we walk uprightly, when we walk righteous, honestly. One more verse in Proverbs. Chapter 11 verse 8. సామెతలు 11వ అధ్యాయము 8వ వచనంలో ఒకసారి మనం చూసుకుందాము ప్రియులారా. యా, కెన్ యు రీడ్ ఇన్ తెలుగు? నీతిమంతులు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనులు బాధపాలగును. The righteous is delivered from trouble. The honest person, the upright person is delivered from trouble, and all the wicked will instantly be destroyed. So therefore, according to the word of God, honest people will be delivered. If I am a honest man, God will deliver me from all problems. It doesn't mean we will not have any problems. We will have a problems, but God will deliver us from all the problems. That's what this verse is teaching us. యథార్థముగా ప్రవర్తించే వారిని ప్రియులరా దేవుడు విడిపిస్తాడంట, తప్పిస్తాడంట. మన కష్టాలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, మనకు కష్టాలు ఎలాంటి సమస్యలు రావని కాదు, కానీ వచ్చినప్పుడు దేవుడు వాటన్నిటి నుండి మనల్ని తప్పిస్తాడంట. దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. Righteous, honest man is not only is a secured, honest man will be delivered from any problem. Now, we are facing this corona problem all over the world. But I strongly believe all the righteous, all the honest people, God is protecting them, God is saving them. That's what the Bible says. Not only from this coronavirus, from any kinds of problem, or any kind of troubles we face. మనం ప్రియులరా ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ దేవుడు మనలో విడిపిస్తాడంట. One more verse from the book of Proverbs. ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియులరా. Chapter 12 verse 17. సామెతలు 12వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 12 verse 17. Yes. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. ఉంట సాక్షి మోసపు మాటలు చెప్పును. So 12 verse 7 says, 12 verse 17 says, whoever speaks the truth gives honest evidence, but a false witness utters deceit. Now, whoever speaks truth. Now, thirdly, what do you mean by honesty? What do you mean by walking uprightly? So, dear friends, walking uprightly includes speaking the truth. యథార్థముగా ప్రవర్తించువాడు,
యథార్థమైన జీవితం జీవించేవారు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు సత్యాన్ని పలికేవారు. ఆల్వేస్ స్పీకింగ్ ద ట్రూత్. ఆపోజిట్ వర్డ్ ఫర్ ట్రూత్ ఈజ్ లై. సత్యము అనే మాటకు ప్రియులరా విరుద్ధ పదం ఏంటంటే అబద్ధాలు ఆడడం. దట్ మీన్స్ ఎ మ్యాన్ హూ వాక్స్ అప్రైట్లీ, ద మ్యాన్ హూ ఇస్ హానెస్ట్, హీ విల్ నెవర్ టెల్ లైస్. అబద్ధాలు చెప్పడు. I just want to tell you, we take lie is not a big serious issue. అబద్ధాలు చెప్పడము పెద్ద ప్రాబ్లం కాదు, మనం మేనేజ్ చేసుకోవచ్చు అనుకుంటాం. Shall I tell you one secret in the Bible? The first sin, ప్రియులరా దేవుని వాక్యంలో ఒక రహస్యం, మొదటి పాపం ఏంటి తెలుసా అండి? నాట్ డిసొబీడియన్స్, అవిధేయత కాదు. ఇట్ ఈస్ స్పీకింగ్ లైస్, అబద్ధము చెప్పడం. హూ స్పోక్ లై? అబద్ధం ఎవరు చెప్పారు? ఈవ్, ఆడమ్స్ వైఫ్, ఆదాము భార్య అయిన అవ్వ అబద్ధం చెప్పింది. వాట్ డిడ్ షీ టెల్ ద లై? హూమ్ షీ టోల్డ్ ద లై? To Satan. What she said? She said, this is the lie she was telling to Satan. God told us not to eat this fruit. Also, He told us not to touch the fruit. దేవుడు ఈ పండును తినొద్దని చెప్పడమే కాకుండా ఈ యొక్క పండును ముట్టొద్దు అని చెప్పాడు అని ప్రియులరా ఆవిడ అక్కడ చెప్పింది. దేవుడు ముట్టొద్దు అని అన్నాడా? Did God tell Adam or Eve not to touch the fruit? I don't think so. God said, don't eat it. ముట్టొద్దు అని అనలేదు కానీ తినొద్దు అని అన్నాడు. But what Eve is telling, God told us not even to touch. అవ్వ ఏం చెప్తుందంటే ప్రియులరా దేవుడు దీన్ని ముట్టొద్దు అని చెప్పాడు. So that is the first lie. You know what is the last lie in the Bible? The last sin which mentioned in the Bible is lie. బైబిల్లో చివరి పాపము దేని గురించి రాయబడ్డదంటే అబద్ధాల గురించి. రెవల్యూషన్ చాప్టర్ 21 verse 8. Here you have 8 sins mentioned. ప్రియులరా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే ఇక్కడ 8 పాపాలు అక్కడ ప్రకటించబడ్డది. మొదటిది ఫస్ట్ సిన్, ఇట్స్ కవర్డ్స్, పిరికివారు. యు టర్న్ యువర్ బైబిల్ దేర్. రెవల్యూషన్ చాప్టర్ 21 and verse 8, if we read, so there are 8 sins mentioned in that passage. What are all those 8 sins? First of all the cowards. పిరికివారును, అవిశ్వాసులను. Secondly, unbelievers, అవిశ్వాసులను, అసహ్యులను. Thirdly, all the abominable things. నరహంతకులను. And the fourthly, those who commit murder, నరహంతకులను. వ్యభిచారులను. Fifthly, it's all the adulterers, వ్యభిచారం చేసేవారు. మాంత్రికులను. All those who do black magic or all the sorcerers. విగ్రహారాధికులు, all those who do idol worship. అబద్ధికులందరును. And then it says finally all the liars, అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. వీళ్ళంతా అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము.
All these people will have their part in the lake of fire, which is the second death. What is the final last sin mentioned there? అబద్ధం. Lie. అక్కడ ప్రియులరా ఆ లిస్ట్ లో చివరి పాపము ఏమనుందండి? అబద్ధికులందరూ. I take very seriously this note. We think only murderer is the sinner. We think only those who are doing black magic are sinners. Yes, they are sinners, no doubt. But equally, all the liars also sinners. Small things, telling lies. చిన్న చిన్న విషయాలలో అబద్ధం ఆడటం. Do you think it is not serious? I don't think so. It is very serious. God will deal with all the liars the way He is dealing. He is going to deal with all those who committed adultery, those who did black magic, those who committed murder. Even He is going to deal with all those who told lies. చిన్న చిన్న విషయాలలో అబద్ధం. 10 రూపాయల దగ్గర అబద్ధం. Telling lies even at 10 rupees. For $1 telling lies. When we fill our application, when government is providing something, telling lies, writing lies, writing certificates with the wrong date of birth, it's a lie. It remains in the certificate all the days we live. If I have it, I will say I have it. మన దగ్గర ఉంటే ఉందని చెప్పాలా. Don't tell lies saying I don't have it. Which is horrible. So be honest. So honesty, walking uprightly, includes speaking truth. యథార్థం జీవించడం అనేది ప్రియులరా, యథార్థంగా ఉండడం అనేది అబద్ధాలు లేని జీవితము. ఎప్పుడు సత్యమే పలికే జీవితం. Husband and wife, son and daughter, they should not agree speaking lies. అబద్ధాలు చెప్పే విషయంలో భార్య భర్తలు ఎప్పుడు ఏకీభవించకూడదు. If husband is telling lies, wife should object and say, sorry, I don't agree with you. We need not to fight, but we can disagree there. భర్త అబద్ధం చెప్తున్నప్పుడు భార్యగా మనం ఏకీభవించకూడదు. పిల్లలు గొడవడాల్సిన అవసరం లేదు. సారీ అండి, నేను ఆ విషయంలో మీతో నేను ఏకీభవించలేకపోతున్నాను అని చెప్పాలి. If a son is telling lies, mother, father should not agree with them. కుమారుడు అబద్ధం చెప్తున్నప్పుడు తల్లిదండ్రులు అతనితో ఏకీభవించకూడదు. After some times, you call that son and tell that is a lie. I don't agree with you. I don't want you to continue. Because lying is such a serious sin. So honesty, number one, we don't hurt anyone. That is a honest life. We speak truth. యథార్థమైన జీవితం జీవించడం అంటే ప్రియులరా వేరొకలను బాధపరచని జీవితము. సత్యాన్ని మాట్లాడటమే కానీ వేరొకలను బాధపరచకూడదు. Honesty means always speaking the truth. యథార్థమైన జీవితం అంటే ఎప్పుడు సత్యాన్ని మాట్లాడటం. We never tell lies. అబద్ధాలు అస్సలు ఆడకూడదు ప్రియుల. The day when Eve, when she told lies to Satan, God said not to even touch. ఆ రోజు అవ్వ
ఈ యొక్క పండును తినొద్దు అని దేవుడు మాకు చెప్పిండు అని ఆ మాట చెప్పకుండా ఉంటే మేబీ థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఈరోజు ప్రియుల సంగతులు అవి వేరేగానే ఉండి ఉండొచ్చు. అబద్ధాలు ఆడకూడదు. ఆల్వేస్ స్పీక్ ది ట్రూత్. ఎప్పుడు సత్యాన్ని మాట్లాడతాం. నెవర్ టెల్ లైస్. ప్లీజ్ టర్న్ యాజ్ అ బిలీవర్స్, యాజ్ అ క్రిస్టియన్స్, యాజ్ అ born again people, what should we do? Book of Ephesians chapter 4 verse 25. I have sent you the reference. Please turn with me the book of Ephesians chapter 4 verse 25. Now see what Bible is instructing to the believers. Yes. మనము ఒకరితోనొకరము Ah. ఒకరికినొకరము అవయములై ఉన్నాము. Ah. కనుక మీరు అబద్ధమాడుట మాని మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును Ah. తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. So Bible is telling, therefore having put away falsehood, let each one of you speak the truth with his neighbor, for we are members one of the one to another. Put away telling lies. Put away speaking truth. Always speak the truth. Don't tell lies. Since we are born again, since we are the children of God, now we took baptism. So stop speaking lies. Same thing Paul is writing to the believers in Colossae. The book of Colossians, కొలోసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అండి. చాప్టర్ 3 వర్స్ 9. కలిగి కలు నిమిత్తము దాన్ని సృజించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. Do not lie to one another, seeing that you have put off the old self with this practice. So do not tell lies, because Bible says you have put away your old nature. You're a new person now. You're a members of Jesus' body. Now I cannot tell lies. So today, dear friends, we learn two important things. ఈ రోజు ప్రియులరా రెండు సత్యాలను మనం నేర్చుకున్నాం. సారీ, 3 important things. 3 విషయాలు. Number 1, let us be honest. As long I live, I want to be honest. If I am sleeping, I will tell I am sleeping. ఈ రోజు నుంచి నా జీవిత కాలం అంతా నేను యథార్థంగా జీవిస్తానని మనం దేవుని ముందు ప్రయత్నం చేస్తున్నా, దేవుని ముందు అడుగుతాం. మనం పడుకున్నామా, పడుకుందామని చెప్దాం. Go, say I am sorry I could not come. If I have it, let us say I have it. If your wife is telling lies, don't agree. If my wife is telling lies, I don't want to agree with my wife. If I tell lies, she will not agree. So like that, we should not agree. We always speak truth. We always stop telling lies. అబద్ధాలు ఆడకుండా ఉన్న వాస్తవాలను మనం చెప్తాం. So honesty. Secondly, we don't hurt anybody. If you want to tell something to people, speak with truth, with love. ఏదైనా చెప్దాం అనుకున్నప్పుడు ప్రేమతో చెప్దాం ప్రియుల. Not shouting. Shouting will never work out. 100% it will fail. But with love, 100% it will work. గట్టిగా అరిచి తిట్టి అది యథార్థత కాదు ప్రియుల. మనం గెలవలేము. ఎవరిని గెలవలేము, వాళ్ళని మార్చలేము. అదే ప్రేమగా మనం చెప్పామనుకోండి, ప్రతి ఒక్కళ్ళు మారుతారు. సో honest life. So God willing, we will learn one more lesson about Job, probably next Lord's Day.
ప్రియులారా, దేవుని చిత్తం అయితే వచ్చే ప్రభు దినమందు, వచ్చే ఆదివారము మనం ఇంకొక సత్యాన్ని మనం నేర్చుకుందాం. సో మనం బ్రతికినన్ని రోజులు ప్రియులారా, ఆల్ ద డేస్ we live, we'll try to live a honest life, truthful life, not hurting anyone. May God help us that we may have such a wonderful life like Job had. Amen. Say amen. ఆమేన్. Amen. God bless you. We'll have a small word of prayer. Father, we once again thank you for this wonderful day. Tandri, ఈ చక్కటి దినాన్ని బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Help me and help all of us to be honest all the days of our lives. తండ్రి, మీ ముందు, మనుషుల ముందు మేము యథార్థముగా జీవించటకు మాకు సాయం చేయండి. We don't want to act, we don't want to be hypocrites, but we wanted to be honest, Father. మేము వేషధారులుగా, మేము నటించేవారముగా ఉండకుండా ఎప్పుడు ఎల్లకాలము ప్రతి స్థలమందు యథార్థముగా జీవించటకు నువ్వు నాకు మా అందరికీ సాయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఫాదర్.